కాళేశ్వరం ప్రాజెక్టులో వందల కోట్ల అవినీతి జరిగినట్లు వారి కుటుంబానికి చెందిన ఎమ్మెల్సీ కవిత తెలిపిందని, కనుక ఆమెనే మొదట విచారించాలన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. కాళేశ్వరం అవినీతిలో రానున్న తరాలను సైతం ముంచారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. అవినీతి ఎప్పుడో జరిగితే 2 ఏళ్ల తర్వాత రేవంత్ సర్కార్ నిద్ర లేచిందన్నారు ధర్మపురి అరవింద్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాల దాకా డిలే చేసి ఇవాళ సిబిఐకి అప్పచెప్పింది అని స్టేట్మెంట్ వచ్చిందా, లిఖితపూర్వకంగా పోయిందా? ప్రకటన వచ్చింది, నిర్ణయం జరిగింది. దాన్ని ఇన్ రైటింగ్ ఇమీడియట్ గా పంపాలి. 2 సంవత్సరాలు ఎందుకు పంపలేదు చెప్పాలి. కేటీఆర్ సరిపడని తీయలేదా? నువ్వు తెచ్చినాక నువ్వు వాళ్ళకి హ్యాండ్ ఇచ్చినావా? తెలియాలి కదా. ఇది నీకు సిబిఐ అన్నది వాళ్ళకి అప్పచెప్పాలన్నది మేము ఫస్ట్ డే నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. అచ్చా, మన మిత్రుడు రేవంత్ ప్రభుత్వంలోకి రాకంటే ముందు ఆయన కూడా డిమాండ్ చేసిండు. మా ప్రభుత్వంలోకి వచ్చినాక 2 ఏళ్ళు పట్టింది ఆయనకి. ఇవాళ సిబిఐకి అప్పచెప్పడం ఫైనలీ ఒక మంచి పరిణామం. కాళేశ్వరంలో ఏ రకంగా ఉందంటే మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఇవన్నీ ఫస్ట్ ప్లానింగ్ కాడికెళ్లే కేవలం కరప్షన్ కోసమే ప్లాన్ చేసింది. దీంట్లో కాంట్రాక్టర్లు కుమ్ముక్కై ఉన్నారు, దీంట్లో బ్యూరోక్రాట్లు కుమ్ముక్కై ఉన్నారు, దీంట్లో పొలిటీషియన్లు అంటే కల్వకుంట్ల కుటుంబం కుమ్ముక్కై ఉన్నది. చూపెట్టుంటుంది సమాజం కోసం అయితే చూపెట్టరు. మరి సమాజాన్ని ఎట్లా ముంచిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు? చూపెట్టాలి కదా. సమాజాన్ని ముంచుడు కాదు, రానున్న తరాలని ముంచారు కల్వకుంట్ల వాళ్ళు. తెలంగాణ పేరు మీద కల్వకుంట్ల కుటుంబం 10 తరాలు మేసేటట్టు, బర్రెలు మేసేటట్టు సంపాదించారు. ఈడనేమో ఊర్లలోకి తిరిగితే పూటకి గతి లేదు. ఈడ కిషన్ రెడ్డి గారు అన్నది పొద్దున్నే సిబిఐకి అప్పచెప్పిండ్రు అని నాకు పొద్దున్న లేచే వరకు మెసేజ్లు ఉన్నాయి. పొద్దున్నే ఫస్ట్ కిషన్ రెడ్డి గారికి రిమైండ్ చేశాను. కాళేశ్వరంలో జరిగిన అవినీతి, దాని మీద వచ్చే రిపోర్ట్లు అన్ని నేను పర్సనల్ గా కూడా చదివి ఏమేం ఫీడ్బ్యాక్ ఇవ్వాలో డెఫినెట్ గా ఇస్తా.